కాకపోతే ఈ విషయాలు పక్కన పెడితే సార్, మెయిన్గా మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మీరు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వచ్చారు అని చెప్పేసి. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి మీద చేశారు, అంటే సంథింగ్ దేనికి? ప్రవీణ్ అన్న గడిచిన 4 రోజులుగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు. ఓకే. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. అన్న చేసిన తప్పది. చేయలేదు. రెండవది ఆయనకంత థ్రెటనింగ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 వెంట పెట్టుకుని వెళ్ళాల్సింది. సింగిల్గా వెళ్ళకూడదు. 10 మందికి చెప్పే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. కాకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా గురించి పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. పల్లెటూరులో ఉండే క్రైస్తవ మహిళలు కూడా అజయ్ అన్న జోలికి వస్తే ఊరుకో అని చెప్పే స్థితికి వచ్చింది. నేను అనౌన్స్ చేయాల, అది మొత్తం కూడా వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్న నీ మీద కామెంట్లు వచ్చాయి, ఈ పోస్టులు వస్తున్నాయి. కాకపోతే మీరు ఏంటంటే ప్రవీణ్ గారు చనిపోవడం అనేది జీర్ణించుకోలేక ఒక ముందుకు వచ్చారు. అంతే అమ్మా. నేనేం చేశానంటే హమారా ప్రసాద్ నెక్స్ట్ చనిపోయేది నువ్వేరా అన్నాడు. అతని మీద నాకు అనుమానం ఏంటంటే అమ్మా, నా గురించి అతను కొన్ని వీడియోలు చేశాడు. వీడియోలు చేసి నా ఫోన్ నంబర్ పెట్టాడు, నా పేరు రాసి ఫోన్ నంబర్ పెట్టాడు. ఏ రోజైతే ఆయన పేరు రాసి ఫోన్ నంబర్ పెట్టాడో ఇలాగే రాధా మనోహర్ దాస్ నా ఫోన్ నంబర్ పెట్టాడు. ఇట్లా కొంతమంది నా ఫోన్ నంబర్ పెట్టి త్రూ ఎవరైతే వీళ్ళ బ్యాచ్ సర్కిల్ ఉందో వాళ్ళు ప్రతిరోజు కాల్ చేయడం, నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం. ఇక్కడి వరకున్నా నేను కేసుకి వెళ్ళేవాడిని కాదు, మొరిగే కుక్కలు ఎక్కడ గరుస్తాయని చెప్పి వదిలేఉన్నాయి. కానీ నెక్స్ట్ నువ్వేరా అనే కాడికి వచ్చారు వీళ్ళందరూ కూడా. నేను ఒక లాయర్ని, నేను చట్టాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. చట్టాన్ని దాటి రాజ్యాంగాన్ని దాటి ఒక పని చేయను నేను. ముందుగా నేనేం చేయాలి, ఇంత పరిస్థితి ఇలా ఉంది. సిపి గారి దగ్గరికి వెళ్ళాను నిన్న, టీం వచ్చారు. డివై సిపి గారు ఉన్నారు, డిప్యూటీ సిపి గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే వారు వెంటనే ప్రసాదరావు గారు అర్బన్ పోలీస్ స్టేషన్లో భావన్ ప్రకాష్ గారు సిఐ గారికి కాల్ చేసి అజయ్ బాబు వస్తున్నాడు, కేసు పూర్వపరాలు చూసి కేసు ఫైల్ చేయండి అని చెప్పారు. అన్ని వివరాలు చెప్పాము. వారు సాటిస్ఫై అయ్యారు నేను చెప్తున్న వివరాలతో. ఎఫ్ఐఆర్ చేశారమ్మా. ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అయిందంటే హమారా ప్రసాద్ మీద ఎఫ్ఐఆర్ అయింది, కరుణాకర్ సుగ్గుణ మీద ఎఫ్ఐఆర్ అయింది, లలిత్ కుమార్ మీద ఎఫ్ఐఆర్ అయింది, రాధా మనోహర్ దాస్ మీద ఎఫ్ఐఆర్ అయింది, ఆంధ్ర నుంచి మహాకూటమి రాజేష్ మీద ఎఫ్ఐఆర్ అయింది. మొత్తం 5 మీద ఎఫ్ఐఆర్ చేయించారు. నా ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే రాబోయే రోజుల్లో ఈ 5 వాళ్ళ అనుచరులు మాత్రమే కారణం అని చెప్పి రిటర్న్ గా రాసిచ్చి వచ్చాను. అది మాత్రమే కాదు, ఈరోజు నా భార్య ఎస్సీ అమ్మ, నా భార్య ఎస్సీ దళితురాలు. ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ పెడుతున్నాం మేము. మాకు ఇలా ప్రమాదం ఉంది, కుటుంబం నా భార్యను చంపుతానని కూడా మాట్లాడుతున్నారు. మాకు థ్రెట్ ఉంది, మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలని ఎస్సీ కమిషన్ కి ఈరోజు కంప్లైంట్ చేస్తున్నాం మేము. ఇది నా మొదటి బాధ్యత. ఎందుకంటే రేపొద్దున ఎవడైనా నా జోలికి వస్తే నేను నీతో చెప్పాను, నువ్వేమీ పట్టించుకోకపోబట్టే ఈరోజు నాకు ఇది జరిగింది అని నేను పోలీసులను ప్రశ్నించడానికి నాకు ఒక ఆధారం ఉండాలి. ఎప్పుడైనా కానమ్మా బాధ్యతలు గుర్తించిన వాడికి హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు. విధులున్న తర్వాతనే హక్కులు. నా పని నేను చేశాను మా, కంప్లైంట్ చేశాను. రాజేష్ మహాసేన గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి. మహాసేన కాదు, మహాకూటమి రాజేష్. నేను మనిషి చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళానమ్మా. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళాను. పెద్ద పెద్ద పాస్టర్స్ వచ్చారు, చాలా మంది రకరకాల వ్యక్తులు వచ్చారు. అందరూ ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే మహాకూటమి రాజేష్ వచ్చాడు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఎవరు పంపారో తెలియదు, లోకేష్ గారు పంపారా, నాయుడు గారు పంపారా, ఇంకెవరైనా పంపారా, కేనే వచ్చాడా మాకు తెలియదు. ఆయన ఎవడు పిలవలా. అక్కడికి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, పోలీసులతో మాట్లాడాడు, బయటకు వచ్చాడు. ఇది చూస్తూ ఉంటే ప్రమాదం నాకు కనపడతా ఉంది, ఇది యాక్సిడెంటే, మీరందరూ ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు. అక్కడికే పొయ్యి మీద ఏమంటారు వాటిని, బాణాలు కాగినట్లుగా కాగిపోతా ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. వాళ్ళని కంట్రోల్ చేయడమే మాకు కష్టం అవుతా ఉంది. ఏ ఇబ్బంది పెట్టొద్దు, రేపొద్దున కేసులు పెడతారు వీళ్ళు, మామూలుగా ఉండదు, చికాకుల్లో పడొద్దని ఆపుతున్నాం. వచ్చి మాట చెప్పాడు. తనడం ఒకటే తక్కువ, అంత చేశారు క్రైస్తవులు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డేనే నారా లోకేష్ గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తేలింది. అయినా 10% అనుమానం ఉంది కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. అక్కడితో క్రైస్తవులు బాగా హట్ అయ్యారు. అసలు రాజేష్ మహాకూటమి వచ్చుండకపోతే ఈ వివాదం మహాకూటమికి చుట్టుకునేది కాదు. అసలు తను వచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టాడు.
నారా లోకేష్ గారి మెడకు చుట్టాడు. ఆ 2వ రోజు అయిపోయిందమ్మా. 3వ రోజు వచ్చాడు. వచ్చి అప్పటికే పెద్ద ఎత్తున క్రైస్తవ పాస్టర్స్ రాజేష్ మహాసేన క్షమాపణ చెప్పాలి, మహాకూటమి రాజేష్ అసలు నీకేం సంబంధం, నువ్వు పాస్టర్వా, చర్చ్ మెంబర్వా, పోలీస్ ఆఫీసర్వా, ప్రభుత్వం నిన్నేమన్నా నియమించిందా, పోలీసులు నిన్నేమన్నా నియమించారా, నువ్వు ఎందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నావు, అది అనుమానాస్పద మృతిగా వాళ్ళు కేసు నమోదు చేస్తే నువ్వు ఎందుకు ఇది యాక్సిడెంట్ అని చెప్పాలనుకుంటున్నావు, క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ ఉన్నారు. మహాకూటమి రాజేష్ ఈ రోజు కూర్చున్న కుర్చీ క్రైస్తవులు ఇచ్చిందే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు. క్రైస్తవులకి, దళితులకి, ముస్లింలకి అండగా ఉంటానని అతను మహాసేన స్టార్ట్ చేశాడు. ఆ మహాసేన స్టార్ట్ చేసిన రోజు ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ఈ రోజు ఆయన దగ్గర కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హోదా ఉంది అని అంటే వెనుకున్న ఈ 3 వర్గాలే కారణం. ఇవి చూసి వీళ్ళందరూ మాకు కావాలనే ఎవరైనా ఆయన్ని పిలిచారు. కానీ ఆ వర్గాల మీద దాడి జరిగినప్పుడు ఒక దళితుడై ఉండి, ఈ ప్రజల కష్టం మీద పైకొచ్చున్నాడై ఉండి పాస్టర్ని పట్టుకొని ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయారు. పరిస్థితి రివర్స్ అవుతుందని ఎప్పుడైతే గమనించాడో వెళ్ళిపోయాడు. మేసాలు తిప్పుకుంటా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటా 3వ రోజు వచ్చేసి పోలీసులు మన నిర్లక్ష్యం ఏంటి, అసలు మా మహాకూటమికి చుట్టాలనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, సీఏని సస్పెండ్ చేయండి, డిఎస్పీని సస్పెండ్ చేయండి, పోలీసులు మార్చేసేయండి, ఆర్డర్ రావాలా, ఈడు రావాలా, దాందోకారి అనుకుంటూ మాట్లాడు. సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళాడు. క్రైస్తవ పాస్టర్లందరికీ అనుమానాలు ఉన్నాయి, వాళ్ళందరూ నీ దగ్గర రాలేరు కాబట్టి నేనే తెచ్చినని అనుమానాలు రాసిచ్చి వచ్చాడు. ఆ రోజు ఆయన చేసిన రచ్చ అన్ని మీడియా ఛానల్స్ లో కూడా పోలీసుల నిర్లక్ష్యం ఇది, పోలీసుల అలసత్వం ఇది. హోంమంత్రి అనిత గారు కూడా అంత రియాక్ట్ కాల, డీజీపీ గారు కూడా అంత రియాక్ట్ కాల. మహాకూటమి రాజేష్ను చూస్తే నాకు అనిపించింది ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుడి అంటారు కదా, అసలు ఇతనికి ఏం సంబంధం, ఇతను ఎందుకని ఎంత రియాక్ట్ అవుతా ఉన్నాడు, ఇతని యాక్షన్ ఏంది, ఈ నటన ఏంది అని అనుకున్నాం మేము. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. 4వ రోజు వచ్చాడు, మళ్ళీ వచ్చి హత్య అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 4వ రోజు వచ్చి ఫుటేజ్లు చూశాను, మందు తాగాడు, సంథింగ్ అయిపోయింది, యాక్సిడెంటే, వదిలేయండి ఇక అంటున్నాడు. అంటూ పాస్టర్స్, ఈ క్రైస్తవ పాస్టర్స్ కొంతమంది అమాయకులైన క్రైస్తవుల్ని తప్పుదారి పట్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొని, ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకెళ్ళింది? రాజేష్. క్రైస్తవులందరినీ ప్రభుత్వానికి, రాజేష్ చేసే ప్రతి పని, ప్రతి మాట తెలుగుదేశం మాట్లాడినట్లుగానే చూస్తుంది వాళ్ళ క్రైస్తవ సమాజం. రాజేష్ మహాకూటమికి క్రైస్తవులందరినీ వ్యతిరేకంగా తిప్పింది రాజేష్. తన మూర్ఖత్వంతో వాళ్ళ క్రైస్తవుల్ని, దళితుల్ని దూరం చేసుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడికి బద్ద శత్రువులుగా మార్చింది రాజేష్. డైరెక్ట్ గా వచ్చి మందు తాగాడు అంటున్నాడు. ఈయనకి ఏ అవసరం అంటున్నా? ఐజీ గారు చెప్పాలా, ఎస్పీ గారు చెప్పాలా, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా? ఏనవా మా కోన్కిస్క గొట్టం గారి మధ్యలో ఏం చెప్తాడేంటి వచ్చి? మేము మాట్లాడుతూ ఉంటే ఇతను ఏమంటాడంటే, కేఏ పాల్కి నోటీసులు ఇచ్చాం, హర్ష కుమార్కి నోటీసులు ఇచ్చాం, అభినయ్ దర్శన్కి నోటీసులు పంపుతాం, వీకేఆర్కి పంపుతాం, ఈ తెలంగాణ అజయ్ బాబు కూడా పంపించేస్తాం. నాకు అనిపిస్తుంది కొంచెం సేపు ఐజీ అశోక్ కుమార్ గారిని నెట్టేసి ఆ సీట్లో కూర్చుంటాడు ఏమనిపిస్తుంది నాకు ఈ మహాకూటమి రాజేష్. సిట్ అధికారులు కూడా చెప్పాడట, గట్టిగా చెప్పాను, గుణపాఠ ఆధారాలన్నీ తీసుకురమ్మనండి, ఉంటే అనుమానాలు ఉన్నోడి దగ్గర ఆధారాలు ఏమి ఉంటాయమ్మా, ఉన్న అనుమానాలు చెప్తా ఉన్నాం మేము. అంటే మీరు అనుమానిస్తున్న ప్రకారం కూడా దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? నన్ను చెప్పనండి, ఆయన మాట అన్నాడు అని అజయ్ బాబు మీద నేను సిట్ అధికారికి కంప్లైంట్ చేస్తాను, దేవానంద్ గారికి. దేవానంద్ గారిని అట్లా ఆడుకుంటున్నాడంటే అసలు ముఖ్యమంత్రి గారు మా బావమరిది, ప్రధానమంత్రి మా బావ, ఎమ్మెల్యే గారు మా అక్క, మినిస్టర్ మా తమ్ముడే, మా బావమరిది అన్నట్టు చెప్పుకుంటారు కదా, అట్లా చేస్తున్నాడు అందరూ. అబ్బా అమ్మా ఆ బిల్డప్ బాబాయ్ గుర్తొస్తున్నాడు మాకు ఆయన చూస్తే. మాట్లాడుకుంటా నాకు గట్టి గుణపాఠం చెప్పాలంట, నాకు లేకపోతే ఆధారాలు ఇవ్వాలంట, నేను గట్టి గుణపాఠం చెప్పాలంట నాకు. అంటే నన్ను కొట్టించాలనుకుంటున్నాడు ఏంటి పోలీసులతో? తెలంగాణ ఉద్యమంలోనే వారాలకు వారాలు జైల్లో ఉండొచ్చాను. అలాంటిది నా జాతి, నా ప్రజలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు గుండెల్లో పెట్టుకున్నారు నన్ను. వాళ్ళ కోసం 1 సంవత్సరమైనా జైల్లో ఉండొస్తాను. ఏమైంది? నీకులాగా పోరంపోకు పనులు చేసి జైలుకి వెళ్ళట్లేదు కదా నేను. ఇంకోటి, పెద్ద పాస్టర్లు ఎవరు రాలేదంట, ఎందుకంటే వాళ్ళందరూ రాజేష్ మహాసేన మాట నమ్మేశారట. మేము మాత్రమే ఎగురుతున్నామంట. ఈ రాజేష్ మహాకూటమి ఏమన్నాడు తెలుసమ్మా? ఒకసారి కారులో పెద్ద పాస్టర్ని, నేను అనకూడదు మాట, చర్చలో ఉండి, అరే లంజా కొడుకులరా, ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మి మేము మోసపోయావరా, మీ అనుకొచ్చావరా, మీ బతుకులు బయటపడతావరా, పెద్ద పాస్టర్ని సతీష్ గారితో సహా అందరినీ మాట్లాడిన వ్యక్తి ఇవాళ కార్పొరేట్ పాస్టర్స్ అట నిజాలు తెలుసుకొని, కళ్ళు తెరుచుకొని
వెళ్ళిపోయారట, మేము మాత్రం పోర్ట్రేట్ చేస్తా ఉన్నామట ప్రభుత్వానికి వ్యతిరేకంగా. చాలా బెదిరింపులు. రాజేష్ మహాసేన్ గురించి నువ్వు మాట్లాడతావా, నీ అంతు తెలుస్తాం, నీ సంగతి ఏంటో తెలుస్తాం, నాకు కాల్స్. నేను అన్నాను, నన్ను అరెస్ట్ చేయించి ఇప్పుడు ఆయన ఆగేలాగా లేడు. ఒకవేళ పోలీసులు కానీ నాకు నోటీస్ పంపకపోతే దొంగతనం వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. ఒక్క నోటీస్ అయ్యా బాబు, ఒక్క నోటీస్ నాయన, అయ్యారు ఒక్క నోటీస్ అయ్యా ఆయనకు పంపండి అని కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. నన్ను ఇప్పుడేంటి కస్టడీలోనికి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తే గానీ రాజేష్ కళ్ళు చల్లబడతాయి. ఈ పరిణామాలు ఇన్ని చూసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.